హాయ్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. మామ ఫైనలీ కచ్చా సుదీప్ గారి మ్యాక్స్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. అయితే నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే అన్నారనమాట సేమ్ ఖైదీ స్టైల్లో ఉంది సినిమా, చాలా బాగుంది అనే పాటికి ఇంకా వెళ్ళి చూడటం జరిగింది. సినిమా నాకు ఎలా అనిపించింది, స్టోరీ ఏంటి, ఇవన్నీ రివ్యూలు అయితే చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్టయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. మామ ముందు మన స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇద్దరు మినిస్టర్ కొడుకులు ఫుల్ గా ట్రక్స్ లో మునిగిపోతారు మామ. అంటే ఫుల్ మత్తులో మునిగిపోయి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు కార్ లో. వస్తే దాన్ని లేడీస్ కానిస్టేబుల్ అయితే ఆపిద్ది అనమాట. ఆపినప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్ అయితే డ్రెస్ యూనిఫామ్ చించేసి అవినైతే కొడతారు. కొట్టిన తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో అయితే వేస్తారు. ఇంకపోతే అర్జున్ మహాశయ మన హీరో, ఆయన ఒక సస్పెండ్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అంటే ఆయన సస్పెండ్ చేసిన డేట్ అయితే అయిపోయి అప్పుడే డ్యూటీ ఎక్కడానికి అని చెప్పి ఆ నైటే వస్తాడనమాట ఆ స్టేషన్ కి. ఆ స్టేషన్ కి వస్తే ఏంటి సంగతి అంటే ఇంకా వీళ్ళిద్దరి గురించి చెప్తే ఆయన కోపం వచ్చి, అంటే లేడీ ఆఫీసర్ ని కొట్టేవాడికి కోపం వచ్చి వాళ్ళిద్దరిని అయితే కొడతాడు. కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈయనకు ఫోన్ అయితే వచ్చింది, ఆ జైల్లో ఉన్న ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఆ ఇద్దరు వల్ల కొన్ని వందల మంది అయితే వస్తారు భయ్య. ఎవరో వీళ్ళు విలన్స్, వాళ్ళ నుంచి ఎలా కాపాడాడు అనేదే మూవీ ప్లాట్ మొత్తం. సినిమా మొత్తం కూడా దాని చుట్టూనే తిరిగిద్ది. ఒక నైటే జరిగిద్ది సినిమా మొత్తం. కరెక్ట్ గా మన సినిమాని చూస్తే ఖైదీ గుర్తుకొచ్చిద్ది. ఎవరిది, మన కార్తిక్ గారిది అండ్ లోకేష్ కనగరాజు గారిది ఖైదీ గుర్తుకొచ్చింది. ఇంకొకటి మన రవితేజ గారిది క్రాక్ మూవీ కూడా గుర్తుకొచ్చింది. ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. ఖైదీ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ఆ ఒక నైట్ లో జరిగే ఆ సిచ్యువేషన్ గానీ మొత్తం అంతా కూడా సేమ్ ఖైదీని అయితే చూపించింది. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాని. ఇంకపోతే అంజలి శ్రీనాథ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ ఉన్నాయి కానీ సాంగ్స్ అయితే మనకు అంత అవసరం లేదు, అంతేం బాగో సాంగ్స్. ఇంకా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ అంటే సూపర్ ఎలివేషన్స్ హీరోకి. నేను చెప్తున్నా, వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ కచ్చా సుదీప్. వన్ మ్యాన్ షో సినిమా మొత్తం, వన్ మ్యాన్ షో అంతే కచ్చా సుదీప్ గారిది. ఇంకా వేరే వాళ్ళు ఎవరికి పనికిరావు ఈ సినిమాలో. ఆయన ఒక్కనే ఎలివేట్ చేశారు, ఆయన ఒక్కనే సినిమాలో హైప్ గా చూపించారనమాట. ఇంకా మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఇద్దరు మినిస్టర్లు అయితే ఉంటారు. ఆ ఇద్దరు మినిస్టర్లకి ఇద్దరు గోండాలు ఉంటారు. ఆ ఇద్దరు గోండాలు నడిపిస్తారు. ఆ ఇద్దరు గోండాలు వచ్చేపాటికి మన తెలుగు యాక్టర్లే. ఒకళ్ళు వచ్చేపాటికి సునీల్, ఇంకొకళ్ళు వచ్చేపాటికి వంశీకృష్ణ. మన తెలుగు యాక్టర్లు వాళ్ళిద్దరు వాయిస్ డబ్బింగ్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. సునీల్ గారి వాయిస్ డబ్బింగ్ అయితే అసలు చెత్త అంటే చెత్త అంతే. విలన్స్ గా వాళ్ళిద్దరు అయితే అస్సలు సెట్ అవ్వాలి సినిమాలో, మామూలుగా కాదు. సునీల్ అయితే అసలే సెట్ అవ్వాలి. ఆయన వాయిస్ సెట్ అవ్వాలి, ఆయన క్యారెక్టర్ సెట్ అవ్వాలి ఈ సినిమాలో. కానీ సునీల్ అంటే నాకు తెలిసి మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేశాడు, మామూలుగా కాదు. మన పుష్ప సినిమాలో కూడా ఒక రేంజ్ లో యాక్టింగ్ చేశాడు ఆయన విలన్ గా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ఆయన వాయిస్ డబ్బింగ్ అయితే మరీ దారుణంగా ఉంది. యాక్టింగ్ కూడా బాగాలేదు. అసలు ఈ సినిమాకి ఆయన వేస్ట్ నన్ను అడిగితే. గోండాలు అయితే శాంతం వేస్ట్ ఈ సినిమాకి. వన్ అండ్ ఓన్లీ మెయిన్ హీరో, ఆయన భుజాల మీద నడిపించాడు సినిమాలని కచ్చా సుదీప్ అయితే. అండ్ ఇంకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే ఇన్స్పెక్టర్ రూపా క్యారెక్టర్ అయితే చేశారు. ఆవిడ క్యారెక్టర్ కొంచెం పర్లేదు. ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఆ పాముకి రెండు నాలుకలు ఉంటాయి చూసారా, అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ రెండు సైడ్ లో ఉంటది అనమాట. ఒక నక్క క్యారెక్టర్ ఆవిడది. ఇంకో ఇద్దరు లేడీ కానిస్టేబుల్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటో నాకు అంత తెలియదు, మర్చిపోయాను నేను. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా పర్లేదు అన్నట్టుగానే చేశారు. మన కాలకయ్య ప్రభాకర్ కూడా ఉన్నాడు. ఆయన మామూలుగానే రౌడీ క్యారెక్టర్ అయితే చేశాడు, ఆయన కూడా పర్లేదు. ఇంకా తమిళ నటుడు ఏలవర్సన్ కూడా ఒక క్యారెక్టర్ అయితే చేశాడు, రావణన్ అనే క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ పర్లేదు. వీళ్ళందరి క్యారెక్టర్ లో కూడా ఆయన క్యారెక్టర్ అయితే కొంచెం గ్రిప్పింగ్ అనిపించింది. ఇంకపోతే పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఒక సెట్ లాగా మనకి చాలా క్లియర్ గా అయితే అర్థమైపోద్ది. సేమ్ డిట్టు ఖైదీ సినిమాలో పోలీస్ స్టేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే స్టేషన్ అలాగే ఉంటది, సేమ్ డిట్టు. అంటే ఆ స్టేషన్ నే మళ్ళీ రెడీ చేసి పెట్టారేమో నాకైతే తెలియదు. ఆ స్టేషన్ లోనే ఒక నైట్ అంతా కూడా ఫుల్ నైట్, ఒక నైట్ లోనే జరిగిపోతుంది సినిమా మొత్తం. పుష్ప సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్ లాగా ఈ సినిమాలో కూడా ఒక జాతర ఫైట్ సీక్వెన్స్ అయితే పెట్టారు. అండ్ విక్రమ్ సినిమాలో ఒక సీన్ అయితే ఉంటది, సేమ్ అలాంటి సీనే ఈ సినిమాలో కూడా పెట్టారు. అంటే అది మీరు థియేటర్ లోనే చూడాలి, బాగుంటది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమాలో సీన్స్ ఒక్క సీన్ కూడా ఈ సీన్ ఇక్కడ ఎందుకు పెట్టారు అనేది అయితే ఉండదు. ఈ సీన్ కి ఈ సీన్ కరెక్ట్, ఈ సీన్ కి ఈ సీన్ కరెక్ట్, ఈ సీన్ కి ఈ సీన్ కరెక్ట్ అనేలా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఒక్క నైట్ లో చాలా బాగా చూపించారు. అండ్ ఫైనలీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్ ప్రియులకు అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ రివ్యూ ఇస్ క్లోజ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.